హే బెస్టీ, ఎలా ఉన్నారు? స్కూల్ ఫ్రెండ్స్, స్కూల్స్ చూడండి ఇక్కడ ఇలానే ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి అంజీరా ట్రీ. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా బాగుంటుంది స్వీట్గా. డ్రై అయితే మనకు అంత టేస్ట్ అనిపించదు కదా. అసలు రాధిక వాళ్ళ ఇల్లు చూసిన తర్వాత పొయ్యి పెట్టేయాలనిపించిందండి మాకు. అసలు చాలా స్పేషియస్గా, చాలా ఎక్కువ విలేజ్ వైబ్స్ అనమాట. ఇవంతా గ్రాస్ ఉండేదంట, ఆ ఓనర్ తీసుకెళ్ళి మొత్తం అక్కడ కాల్చి పెట్టాడు. ఇంకా మనం కుకింగ్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి, ఇటుకలు అన్నీ. ఇంకా సరే ఎలానా హాలిడేసే కదా అనేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఏమీ రాదు, ఆ పొయ్యి పెట్టడం ఏమీ రాదు మాకు. పేరెంట్స్ని అడిగి ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్కటి చెప్తారు కదా, అలా అంతా కలిపి పొయ్యి అయితే పెట్టేసాము అనమాట. ఫ్రెండ్స్ ఆరిపోయింది అప్పుడే వచ్చినంతసేపు. విలేజ్ వైబ్స్ ఇన్ టిబ్లిసీ, క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. చెప్పు అన్నా పేస్ डालो क्या प्याज डालो Professional. What are you doing? Cutting tomatoes for biryani and bangara. Bagara. Bagara. Like this, sir, or how? Small. Oh. మనం ఇప్పుడు టొమాటో ఇంకా చిల్లీ కూడా యాడ్ చేసేసాం. కలపాలి ఇది కూడా చేయాలి. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. సో ఫైనలీ మనమైతే గ్రేవీ ప్రిపేర్ చేసేసుకున్నాం. అండ్ ఆల్సో మన చికెన్ మ్యారినేషన్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. Come, Girija. Again, you take me. చూడండి ఏమేమి వేయాలో అన్ని వేసే అందులో నేను తొందరగా వేయాలి. ఆకులేదా బియ్యం ఆకు? బిర్యానీ ఆకులు అక్కడ ఉన్నాయి చూడండి. జీలకర్ర, కొబ్బరి నో కొబ్బరి. ఎక్కువ ఉబ్బకు, మంట ఎక్కువైపోయి కట్ట కాలిపోయింది. రెండు లేవా? సరిపోయింది కదా. ఇప్పుడు వాటర్ మంచిగా బాయిల్ అయింది, బబుల్స్ పైకి వస్తున్నాయి. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్తో పాటు వాటర్లో సాల్ట్ ఇంకా రైస్ 70% కుక్ చేయాలి. మళ్ళీ దిగా చూస్తున్నారు కదా, మన రైస్ అయితే 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా డ్రైన్ చేసుకోవాలి. మనం అన్నీ సడన్గా ప్లాన్ చేసుకోవడం వల్ల వెజల్స్ ఏం లేవు. సో ఇలా డైరెక్ట్గానే డ్రైన్ చేస్తున్నాం. కొంచెం గీ ఉంటే వేసేసాం, టేస్ట్ ఇంకా బెటర్ వస్తుంది అనమాట, గీ ఫ్లేవర్ తగులుతూ ఉంటే. ముందు గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అది వేసేద్దాం. నెక్స్ట్ వచ్చి మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి.
వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఆ పొయ్యి, ఆ కట్టెలు, ఆ వేడి, ఆ చికెన్ మొత్తం విలేజ్ వైబ్ కదా, ఇంటికాడ అమ్మ వండినట్టు ఎప్పుడైనా సరదాగా అలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం రైస్ వేసుకోవాలన్నమాట. వేద్దాం. రైస్ వేసి రైస్ మీద అప్పుడు కొంచెం మసాలా, ఇంకా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. మా మావయ్య నేర్పించారు ఇది నాకు. సో ఫైనల్గా మేమైతే దమ్ పెట్టేసాం. చూస్తున్నారు కదా, ఫుల్గా చుట్టూరు ఆవిరి బయటికి పోకుండా చపాతీ పిండితో మొత్తం కవర్ చేసేసాం. ఇలా పైన బొగ్గులేయడం వల్ల టేస్ట్ బాగుంటుందంట, బాగా దమ్ అవుతుందంట. చూద్దాం మరి ఎలా ఉంటుందో. సో బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు నేహ ఇంకా రాధికక్క కలిసి బగారా రైస్ చేస్తున్నారు. అక్క చాలా బాగా చేస్తుంది. సో నైట్ కుమ్మేద్దాం. మా అక్క చేస్తుంది ఇదేదో పప్పు, ఇదేమో కొబ్బరన్న. మేము కుకింగ్ చేసి అలసిపోయాం కదా, ఇంకా ఫ్రెష్ అయిపోయి నీట్గా తినడానికి కూర్చున్నాం అనమాట. ఇప్పుడు అందరం నీట్గా రౌండ్గా కూర్చొని తిందామని ప్లాన్. 1 2 3 స్టార్ట్. కమ్ షో. హైదరాబాద్ బిర్యానీ, ఫస్ట్ క్లాస్ హైదరాబాద్ బిర్యానీ కావాలా? యమ్మీ యమ్మీ టేస్టీ, యమ్మీ టేస్టీ. ఫస్ట్ క్లాస్ హైదరాబాద్ బిర్యానీ రెడీ. క్లాత్. బెస్టీ గారు, మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే నాకు చెప్పండి. మేమైతే కష్టపడి ఇష్టపడి ఈవినింగ్ అంతా శ్రమించి ఫైనల్గా ఇలా కూర్చొని తింటున్నాం. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.